సమాజంలో ఎంత మార్పు వచ్చినా పిల్లల నుంచి పెద్దల వరకు అమితంగా ఆకట్టుకునేవి ఆటలు. అందరి చేతుల్లోకి చరవాణి చేరడంతో ఆఫ్లైన్ గేమ్స్ తగ్గి ఆన్లైన్ గేమ్స్ విపరీతంగా పెరిగాయి. ఆట విడుపు కోసం పిల్లలు, కాలక్షేపానికి పెద్దలు ఆన్లైన్ గేమ్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో పలు వీడియో గేమ్స్కి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా హెచ్ఐసిసిలో జరిగిన ఇండియన్ గేమింగ్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ యువతను ఆకట్టుకుంది. మరి ఆ విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం. నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటే విజయం వరిస్తుంది. అయితే నేటి సమాజంలో సక్సెస్ సాధించడం అంటే సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడమే. ఎందుకంటే సాంకేతిక రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో వీడియో గేమ్ది కూడా ప్రధాన పాత్రే. గంటల తరబడి గేమ్స్ ఆడినా బోరు కొట్టని ఆటలు బోలెడు ఉన్నాయి. అందుకే ఆన్లైన్ గేమ్స్కి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఆన్లైన్ గేమ్స్ కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో గేమింగ్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణాసియా దేశాలకు సంబంధించిన గేమర్స్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పలు రకాల వీడియో గేమింగ్ స్టాళ్లు యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. దేశ నలుమూలల నుంచి వీడియో గేమర్స్ తో పాటు సందర్శకులు సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గేమింగ్ అనేది గొప్ప అనుభూతి. దానిని సద్వినియోగపరుచుకుంటే ఆహ్లాదంతో పాటు ఆలోచన విధానం మెరుగుపడుతుంది. విజువల్ గ్రాఫిక్స్, ఎడిటింగ్ స్కిల్స్, కంటెంట్, బేసిక్ కోడింగ్ తెలుసుకుని వాటికి క్రియేటివిటీ జోడిస్తే ఆకర్షణీయమైన గేమ్స్ రూపొందించవచ్చని గేమింగ్ నిపుణులు చెబుతున్నారు. వీడియో గేమింగ్ రూపకల్పనలో మనకంటూ ప్రత్యేకత ఉండాలంటే వినూత్నంగా ఆలోచించాలని ఐజీడీసీ బోర్డు మెంబర్ మనోజ్ అగర్వాల్ చెబుతున్నారు. Experienced people, and they can increase their skills, they can understand how to go and make better games. That is the objective of IGDC. As some of you know, but I'm very happy to tell you that gaming is growing very, very fast. We have 60 crore gamers in India, and these 60 crore gamers, this has become the bigger industry than music or movies. We are a future tech company where we work on latest technology, which is AR, VR and XR solutions. We work with different industries like retail is one of them, then real estate is one of them, manufacturing is one of them, and we have gaming vertical also. So what we do basically is we create very immersive experience, AR and VR experience for these all customers out there. They can wear the headset and they can get into that environment and they can feel the entire environment. That's what we do. డిజిటల్ యుగంలో AR, VR టెక్నాలజీస్ తో వైవిధ్యభరితమైన గేమ్స్ రూపొందిస్తున్నారు. ట్రెండీ టూల్స్ ను అందుబాటులోకి తెస్తూ యువతలో విశేషమైన ఆదరణ పొందుతున్నారు. రియల్ క్రికెట్ లాంటి వీడియో గేమ్స్ ఇందుకు నిదర్శనం. ఎప్పటికప్పుడు గేమ్స్ కి నూతన హంగులు జోడిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. ఫలితంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో రియల్ క్రికెట్ ప్రతినిధి వివరిస్తున్నారు. Real cricket game has been in existence for the last 10 years. We are now more than 500 million downloads across the globe. It is played primarily in India, one of the biggest markets, followed by Pakistan, Bangladesh. సాంకేతికతతోనే కాదు, పురాణాలు, భారతదేశ చరిత్రలోని పాత్రలతోనూ గేమింగ్ చేయగలమంటున్నారు యువ గేమర్లు. పురాణాల్లోని వీరులు, దక్షిణ భారతాన్ని ఏలిన రాజేంద్ర చోళుని పాత్రలతో అన్సంగ్ వారియర్స్ లాంటి గేమ్స్ తయారు చేస్తున్నారు. చరిత్రతో పాటు సంస్కృతికి అద్దం పడుతూ జ్ఞానాన్ని అందించేలా గేమ్ రూపొందించామని నిర్వాహకులు చెబుతున్నారు. హాయ్, నా పేరు యశస్వి అండి. ఫిఫ్త్ ఓషన్ స్టూడియోస్ నుంచి మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మా ఆఫీస్ మాది, మా గేమ్ డెవలప్మెంట్ స్టూడియో. ప్రస్తుతం మేము వచ్చేసి ఐలావత్ అని చెప్పేసి మల్టీప్లేయర్ టీమ్ బేస్డ్ యాక్షన్ స్ట్రాటజీ గేమ్ బిల్డ్ చేస్తున్నాం. దీంట్లో ఉన్న క్యారెక్టర్స్, హీరోస్ అన్నీ వచ్చేసి బేసికలీ మన రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి లోర్లోని తెలియని క్యారెక్టర్స్ని, పీపుల్కి జనరల్గా తెలియని క్యారెక్టర్స్ని పికప్ చేసుకుని వాటి మీద బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకుని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే వచ్చేసి అనల, ఒక వానర సేనలో సేనాధిపతి. తన గేమ్ ప్లే, తన ఉంటే క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది. ఏకలవ్యుడు వచ్చేసి మనకి మహాభారతంలో తెలుసు, తర్వాత ఆయన కోసి చేసేదని తెలుసు, కానీ తర్వాత ఆయన ఏముంటుంది, తన గేమ్ ప్లేలో ఉంటే తన క్యారెక్టర్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం యాక్చువల్లీ. సో ఇలాంటి క్యారెక్టర్స్ అని పికప్ చేసుకుని ఒక ఆల్మోస్ట్ 72+ హీరోస్ డిజైన్ చేసుకుని
వీఆర్ బిల్డింగ్ ఎ గేమ్ ఇది. నాట్ జస్ట్ ఈవెన్ ఫర్ ఇండియన్స్ ఇది కొత్త ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, అండ్ గ్లోబల్ వరల్డ్లో కూడా బేసికలీ వాళ్ళకినూ కొత్త ఎక్స్పీరియన్స్, కంప్లీట్లీ న్యూ విజువలైజ్ ఎక్స్పీరియన్స్ ఇది. సో అది ప్రజెంట్ చేద్దాం. లాస్ట్ 1.5 yearsగా బిల్డ్ చేస్తున్నాం, అండ్ జూన్ 2025లో వీఆర్ లాంచింగ్ అవర్ ఎర్లీ యాక్సెస్. ఇది ఫస్ట్ పీసీలో వస్తుంది, ఫ్యూచర్లో మొబైల్లో కూడా వస్తుంది ఇది. ప్రస్తుతానికి మా డెమో వచ్చేసి స్టీమ్, ఎపిక్ స్టోర్, మైక్రోసాఫ్ట్ విండోస్లో అవైలబుల్గా ఉంది, అండ్ ఇక్కడ కూడా మా ఐజీడీసీలో కూడా పీపుల్ ఆడుతున్నారు. హాయ్, సో నేను తపస్య ఐలట్ స్టూడియో నుంచి. మనం వచ్చి రాజేంద్ర చోళ గురించి ఒక గేమ్ చేస్తున్నాం. So this game is about the Chola dynasty and how Rajendra Chola conquered all of southern India and all the way to Ganges. So our last game, it was about his expedition to Indonesia. ఇప్పుడు ఏం చేస్తామంటే వాడు వచ్చి తంజావూరు వాళ్ళ మదర్ ల్యాండ్కి వచ్చి ఉన్నారు. And as a king, he has a lot of responsibilities. Like he has to be in a diplomatic situation as well as warfare situation. So we have chosen Rajendra Chola because he is one of the greatest emperor of Chola dynasty and has done way better than any other king, and he has also done like a huge naval fleet. It was like a huge thing for India. హెచ్ఐసిసిలో నిర్వహించిన గేమింగ్ ఎక్స్పో ద్వారా ఆహ్లాదంతో పాటు అంతర్జాతీయ గేమింగ్ అనుభవం కలిగిందని సందర్శకులు అంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ కి బానిస కాకుండా ఉంటూ సంపదను సృష్టించే గేమింగ్ వైపు భవిష్యత్తులో అడుగులేస్తామని చెబుతున్నారు. నా పేరు బారసాని ప్రభాస్. నేను ఇక్కడ క్రియేటివ్ మల్టీమీడియా నుంచి వచ్చాను, దిల్సుఖ్ నగర్. కాకపోతే ఈ ఫీల్డ్లో ఎలా వచ్చానంటే నేను 3 days కానీ వచ్చాను 1000 రూపీస్తో. ఒక 3 days ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కొంచెం గేమింగ్ అంటే, గేమ్ డిజైనింగ్ అంటే ఏందో కొంచెం ఇక్కడ ఉండి కొంచెం నాకు తెలుస్తుంది. ఓల్డ్ గేమింగ్ ఎలా చేశారు ఏంది అనేది ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే, నాకు ఇప్పుడు కొంచెం ఏంటంటే అన్రియల్లో ఇంకా యూనిటీలో కొంచెం ఏంటంటే చెయ్యాలి అన్నట్టు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నా పేరు సాయి శరణ్, వరంగల్కి వెళ్ళి వచ్చాను నేను. గేమ్ డిపార్ట్మెంట్ అన్నట్టు మాది. ఈ ఈవెంట్ మొత్తం గేమ్ పైన ఉంది. అంటే ఈ కోర్స్ అనేది చాలా ఫేమస్ కాదు కానీ చాలా ప్రాఫిటబుల్ అని చెప్తాను నేను. ఫ్యూచర్ మన ఇండియాలో లేదంత కానీ అవుటర్ స్టేట్స్ అంటే అవుటర్ కంట్రీస్లో చాలా ఉంది. డిఫరెంట్ కోర్స్ కావాలి, లైఫ్లో ఏమైనా కొత్త స్పైస్ లెక్క వేయాలనిపిస్తే ఇలాంటి కోర్సెస్కి రావచ్చు. బీటెక్ అంటే అంతా అవి రొటీన్ అనుకుంటే ఇలాంటి కోర్సెస్కి మీరు ఈజీగా రావచ్చు. ఈడ తిరిగిన వాటిలో ఇక్కడ ఇటు సైడు స్టాల్లో ఒక చోలా గేమ్ అని పెట్టిళ్ళు. చోలా వాళ్ళ గేమ్ అంటే వాళ్ళు తమిళనాడుకి వెళ్ళి వచ్చిందంట. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఏన్షియంట్ కింగ్ అన్నట్టు, ఆయన ఏన్షియంట్ కింగ్ని ఒక గేమ్ లెక్క చేసి ఆయన ఎట్లా పాలించుండు అది మొత్తం ఒక స్టోరీ మోడ్లకి వేసి గేమ్ పెట్టిళ్ళు. అదొక స్పెషల్ గేమ్ అన్నట్టు. ఇవన్నీ క్రికెట్, బ్యాటిల్ గ్రౌండ్స్ అవన్నీ నార్మల్ ఉన్నాయి, నార్మల్ గేమ్స్ లెక్కనే ఉన్నాయి. అదొక గేమ్ మాత్రం ఏన్షియంట్ టైమ్ కొంచెం స్పెషల్గా ఉంది అన్నట్టు, యూనిక్ లెక్క. చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్కిల్స్ నేర్చుకుంటే గేమింగ్ లోనూ మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు చెబుతున్నారు. పాశ్చాత్య ఆలోచనలను ప్రతిబింబించేవే కాకుండా దేశ సాంస్కృతిక, చారిత్రక అంశాలను ప్రాధాన్యమిస్తే దేశ యువతతో పాటు పెద్దలను ఆకట్టుకునే గేమ్స్ రూపొందించవచ్చని సూచిస్తున్నారు.